ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలకు సంబంధించి మనం చూస్తున్నాము. పీపుల్స్ పల్స్ తమిళనాడులో డీఎంకేకు పట్టం కట్టింది. అలాగే తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఇప్పటివరకు వెల్లడైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. అలాగే డీఎంకే కూటమికి 125 నుంచి 145 ప్లస్ ఆర్ మైనస్, వీటిలో ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, ఆ స్థానాలతో అధికారం చేపడుతుందని పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్తోంది. అలాగే ఏఐఏడీఎంకే 65 నుంచి 80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక టీవీకే 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక బెంగాల్లో తృణమూల్దే మళ్లీ అధికారమని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. టీఎంసీకి 177 నుంచి 187, అలాగే బీజేపీకి 95 నుంచి 110 స్థానాలు. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి తమిళనాడు పీపుల్స్ పల్స్ ఒకసారి మనం చూద్దాము. డిఎంకే 125 నుంచి 145 ఇస్తోంది. అలాగే 60 నుంచి 70, టీవీకే 30 నుంచి 40 స్థానాలు ఇస్తోంది. ప్రస్తుతం తమిళనాడు మ్యాట్రిక్స్ విషయానికి వస్తున్నాం మనము. తమిళనాడు ఓట్ వైట్ వచ్చేసి 103 నుంచి 113 స్థానాలు. ఇక తమిళనాడు 234 సీట్లకు గాను పీపుల్స్ ఇన్సైడ్ తమిళనాడు 234 సీట్లకు గాను డిఎంకే 122 నుంచి 140 స్థానాలు. అలాగే ఏఐఏడీఎంకే 60 నుంచి 70 స్థానాలు, టీవీకే 30 నుంచి 40 స్థానాలు ఇస్తోంది. పీపుల్స్ పల్స్ ఏమో 18 స్థానాల వరకు పరిమితం చేస్తే టీవీకేను ఇక్కడ పీపుల్స్ ఇన్సైడ్ వచ్చేసి 30 నుంచి 40 స్థానాలు, స్వతంత్రులు 1 స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు పాలిటిక్స్ లో పెద్ద ఎత్తున అయితే క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రజాకర్షక పథకాలు కావచ్చు, అలాగే చరిష్మా పాలిటిక్స్ కావచ్చు. ఈసారి ట్రయాంగిల్ ఫైట్ వచ్చింది కాబట్టి కొంతవరకు రెండు పార్టీల మధ్య ఉండేది. గతంలో 2021 ఎలక్షన్స్ వరకు కూడా ఇటు డిఎంకే అలాగే ఏఐడిఎంకే మధ్య, అలాగే ఈ రెండు కూటమిల మధ్య మాత్రమే టైట్ ఫైట్ నడిచేది. ఈసారి టీవీకే తమిళగా వెట్రిగన్ కళగం పార్టీతో జోసెఫ్ విజయ్ రంగంలోకి దిగారు. ఆయన కరూర్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. 6 గంటలు ఆలస్యంగా అక్కడికి వెళ్లడం వల్ల దాదాపు 40 మంది మృత్యువాత పడ్డారు. ఆయన మీద కూడా కేసు నమోదైంది. అయినప్పటికీ కూడా ఆయన క్యాంపెయిన్ అయితే నిర్వహించారు. లాస్ట్ మినిట్ లో తన మేనిఫెస్టోకి సంబంధించి కూడా యూత్ ను ఆకట్టుకునే విధంగా ప్రజాకర్షక పథకాలను అయితే మాత్రం ప్రవేశపెట్టారు. ఇక ఎగ్జిట్ పోల్ 2026 పుదుచ్చేరి విషయానికి వస్తే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతంలో 30 స్థానాలు ఉన్నాయి. పీపుల్స్ ఇన్సైడ్ వచ్చేసి ఎన్ఆర్ కాంగ్రెస్ 16 నుంచి 19 ప్లస్ ఆర్ మైనస్, డిఎంకే 10 నుంచి 12 ప్లస్ ఆర్ మైనస్, అలాగే టీవీకో ఇక్కడ ఖాతా తెరవలేదు. స్వతంత్రులు 1 నుంచి 2 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తోంది. పుదుచ్చేరి విషయానికి వచ్చేసరికి ఎన్ఆర్సీ కాంగ్రెస్ 16 నుంచి 19, డిఎంకే 10 నుంచి 12, టీవీకి అసలు ఖాతానే తెరవలేదు. స్వతంత్రులు 1 నుంచి 2 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 30 అంటే చాలా తక్కువ సీట్లు ఉన్నటువంటి పుదుచ్చేరిలో కూడా కొంతవరకు ఒక బెట్టింగ్ అనేది పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. పుదుచ్చేరిలో ఇక్కడ గోదావరి జిల్లాలో అంతర్భాగమైనటువంటి యానాం విషయానికి వచ్చేసరికి పెద్ద ఎత్తున టైట్ ఫైట్ నడుస్తోంది. అక్కడ బెట్టింగ్ నిర్వహించారు. కోట్లలో బెట్టింగ్ కూడా నడుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే కనుక ఎన్ఆర్సీ కాంగ్రెస్ కు 16 నుంచి 19 స్థానాలు కైవసం చేసుకుంటుంది. ఇక కేరళ విషయానికి వస్తే పీపుల్స్ ఇన్సైడ్ 140 స్థానాలు ఉన్నాయి. కేరళలో సీట్లు యూడీఎఫ్ వచ్చేసి 66 నుంచి 76, అంటే ఎల్డీఎఫ్ ఈసారి పినరై విజయన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోట్లేదన్నట్టుగా పీపుల్స్ ఇన్సైడ్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా మనము మాట్లాడుకుంటున్నాము. కేరళలో 140 సీట్లుంటే యూడీఎఫ్ వచ్చి 66 నుంచి ప్లస్ ఆర్ మైనస్ 76, ఎల్డీఎఫ్ వచ్చి 88 నుంచి 68, అలాగే బీజేపీ 10 నుంచి 14 ప్లస్ ఆర్ మైనస్, స్వతంత్రులు 1 స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ కేరళ మీద కూడా పెద్ద స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణాదిలో పాగా వేయాలనేది చిరకాల కోరిక. ఎందుకంటే దక్షిణాది ఉట్టి కొడితే కనుక బీజేపీకి ఇక జైత్ర యాత్ర ప్రారంభమైనట్టుగానే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే విధంగా పీపుల్స్ ఇన్సైడ్ చెప్తుంది. ఇక అస్సాం విషయానికి వద్దాం. అస్సాం విషయానికి వచ్చేసరికి 120 సీట్లు ఉన్నాయి ఇక్కడ అస్సాంలో. ఇక్కడ బీజేపీ 88 నుంచి 96 ప్లస్ ఆర్ మైనస్, కాంగ్రెస్ 30 నుంచి 34 ప్లస్ ఆర్ మైనస్, స్వతంత్రులు 2 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకసారి తమిళనాడుకి వెళ్దాము. తమిళనాడులో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. ట్రయాంగిల్ ఫైట్ నడిచింది తమిళనాడులో. 234 స్థానాలు ఉన్నాయి తమిళనాడులో. 234 కాను
ఇక్కడ డిఎంకే +/- 122 నుంచి 140 స్థానాలతో తిరిగి అధికార పీఠానికి చేరువవుతుందని పీపుల్స్ ఇన్సైడ్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఇందాక మనం పీపుల్స్ పల్స్ కూడా చూసాం, ఇప్పుడు పీపుల్స్ ఇన్సైడ్ కూడా చూస్తున్నాము. డిఎంకేకే మరోసారి అక్కడ తమిళనాడు పీఠం అధిరోహించే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే సర్వేలు వెల్లడవుతున్నాయి. ఇక ఏఐడిఎంకే విషయానికి వచ్చేసరికి ఆ కూటమికి 60 నుంచి 70 +/- ఇక టీవీకే 30 నుంచి 40 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటు ఏఐడిఎంకే టీవీకేతో కలుస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారే అవకాశం ఉంటుంది. మే 4 తర్వాత తమిళనాడు పీఠాన్ని ఎలా అయినా అధిరోహించాలని కొంతవరకు కూడా తమిళ స్టాలిన్ ని కట్టడి చేయాలని ఇటు ఏఐడిఎంకే కూటమి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. అక్రమాలు అలాగే అవినీతికి పాల్పడుతున్నారు, వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించిన నేపథ్యంలో మరి టీవీకే అలాగే ఏఐడిఎంకే విషయానికి వచ్చేసరికి మరి సమీకరణాలు మారే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. స్వతంత్రులు ఒకటికే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో చాలా వైవిధ్యభరితమైనటువంటి పాలిటిక్స్ ఉంటాయి. చరిష్మా అండ్ వెల్ఫేర్ పాలిటిక్స్ మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇక పీపుల్ ఇన్సైడ్ పుదుచ్చేరి విషయానికి వస్తే కేంద్రపాలిత ప్రాంతం 30 స్థానాలకు గాను ఇటు ఎన్ఆర్ కాంగ్రెస్ వచ్చేసి 16 నుంచి 19 +/- డిఎంకే వచ్చేసి 10 నుంచి 12 స్థానాలు, అలాగే టీవీకి అసలు ఖాతా తెరవలేదు. స్వతంత్రులు 1 నుంచి 2 +/- స్థానాలు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కేరళ విషయానికి వచ్చేసరికి పీపుల్స్ ఇన్సైడ్ విషయానికి 140 స్థానాలు ఉన్నటువంటి కేరళలో యూడిఎఫ్ అధికారానికి దగ్గరవుతుంది, అధికార పీఠం చేజిక్కించుకుంటుందని చెప్పేసి అంటున్నారు. 66 నుంచి 76 +/- ఎల్డీఎఫ్ 58 నుంచి 68, అలాగే బీజేపీ 10 నుంచి 14 +/- స్వతంత్రులు 1 స్థానానికే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ 2026 పీపుల్స్ ఇన్సైడ్ కేరళ 140 సీట్లకు గాను యూడిఎఫ్ 66 నుంచి 76, ఎల్డీఎఫ్ 58 నుంచి 68, బీజేపీ 10 నుంచి 14, స్వతంత్రులు 1 స్థానానికే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తేలుతోంది. మొత్తం మినీ సంగ్రామాన్ని తలపించిందని చెప్పుకోవచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికలే జరిగాయి, కానీ అది మినీ సంగ్రామంగా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల బీజేపీ చాలా ఫోకస్డ్గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. స్పెషల్లీ సౌత్ స్టేట్స్ మీద అయితే మాత్రం బీజేపీ తన స్థానాన్ని నిలుపుకోవాలి, అక్కడ పాగా వెయ్యాలనేది చాలా స్ట్రాటజీస్ అయితే అమలు చేశారని చెప్పుకోవచ్చు. సహజంగానే బీజేపీలో పై స్థాయి నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్స్ గా ఆయా రాష్ట్రాల్లో పర్యటించడము, అక్కడ ఉన్నటువంటి నేటివిటీని టచ్ చేయడము, అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ని టచ్ చేయడము, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఫార్ములాలని తామేం చేస్తాం వస్తే అనేది కూడా పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. ఇక మన అసోం విషయానికి వద్దాం. పీపుల్స్ ఇన్సైడ్ అసోం 126 సీట్లుంటే అసోంలో బీజేపీ 88 నుంచి 96 స్థానాలతో +/- అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ +/- 30 నుంచి 34 స్థానాలు, అలాగే స్వతంత్రులు 2 నుంచి 4 పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. హిమంత బిశ్వ శర్మ పెద్ద ఎత్తున ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతోందని చెప్పేసి అటు గౌరవ్ గగోయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని గౌరవ్ గగోయ్ పెద్ద ఎత్తున ఇటు బీజేపీ సర్కారు ఎన్డీఏ కూటమి అవినీతికి పాల్పడుతోంది అస్సోంలో అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ అవేవి కూడా బీజేపీ జైత్రయాత్రను అయితే అడ్డుకోలేకపోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అస్సోం విషయానికి వచ్చేసరికి ఇక్కడ పీపుల్స్ ఇన్సైడ్ విషయానికి వస్తే అస్సోం 126 సీట్లకు గాను బీజేపీ 88 నుంచి 96 +/- చేజిక్కించుకునే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ 30 నుంచి 34, స్వతంత్రులు 2 నుంచి 4 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ 2026 పీపుల్స్ ఇన్సైడ్ అస్సోం ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనం చూస్తున్నాము. 126 స్థానాలకు గాను 88 నుంచి 96 బీజేపీ, 30 నుంచి 34 కాంగ్రెస్, 2 నుంచి 4 స్థానాలు స్వతంత్రులు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ విషయాల్లో ఇవి మే 4న ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఇవి ప్రిడిక్షన్స్ మాత్రమే. దీన్ని బేస్ చేసుకుని బీజేపీ ఏ రాష్ట్రంలో పాగా వేయబోతోంది, అలాగే తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకున్న స్థానాలకు సంబంధించి కూడా ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాము. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూద్దాం.